ఎట్లా అనిపిస్తుంది అనుభూతి? 19 సంవత్సరాలు సుదీర్ఘంగా పనిచేశారు కదా. చాలా ఆనందంగా ఉంది. అంటే ఇంత మంచి గొప్ప అవకాశం రావడం, దేశం కోసం ఈ సేవ చేయడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఇక్కడ ఇంతకుముందు వెళ్లే కంటే ముందు కూడా ఇక్కడ నుండి RSS ద్వారా, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ద్వారా నాకు చాలాగా ఏంటంటే మై ఫిజికల్ ఫిట్నెస్, దానికోసం మనం మానసికంగా బలంగా ఉండడం మాకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో నేర్పించడం జరిగింది. దాంతోపాటు దేశభక్తి ఎలా ఉండాలి అదంతా నేర్పించడంతోనే నేను ఈ రోజు ఆర్మీలో సేవ చేయగలిగాను. దాంతోపాటు ఇక్కడ ట్రైనింగ్ చాలా ఉంటుంది. రోజు మార్నింగ్ శాఖ నడిపిస్తారు. దాంతోపాటు నా శారీరక దారుఢ్యం బాగా జరిగి నేను ఆర్మీకి వెళ్ళడం జరిగింది. అంటే కొద్ది మంది మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యారని చెప్తున్నారు. అంటే చాలా మంది మీతో పాటు, అంటే మీ వెనకాల చాలా మంది వచ్చారు ఆర్మీలో కూడా, అంటే త్రివిధ దళాల్లో కూడా పనిచేస్తున్నట్టు సమాచారం ఉంది. అవునవును, నేను మొదట వెళ్ళినప్పుడు రాజారాంలో మొట్టమొదటి వ్యక్తిని. ఆ తర్వాత ఒక దాదాపు 10 years తర్వాత నేను వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మా పిల్లల్ని అందరినీ కలవడం, శాఖ ద్వారా ఎక్కువ రాజారాంలో ఏంటంటే ఒక ప్రాథమిక శిక్ష వరకు చేసినటువంటి స్వయం సేవకులు ఎవరైతే ఉన్నారో ఒక 15 నుంచి 20 మంది ఉన్నారు. అందులో నుండి ఈ రోజు ఒక 10 మంది స్వయం సేవకుల ద్వారానే ఈ రోజు ఆర్మీకి వెళ్ళడం జరిగింది. వాళ్ళంతా కూడా ఇంతకుముందు వచ్చినటువంటి స్వయం సేవకులే. మాకందరికి ఆదర్శం కూడా శాఖ ద్వారా మాకు ఒక ప్రేరణ దొరికింది. దాని ద్వారానే మేము ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాం. ఎక్కడెక్కడ పనిచేశారు మీరు 19? నేను మొదట పంజాబ్ లో చేశాను, పఠాన్కోట్ లో. ఆ తర్వాత చైనా బార్డర్కి వెళ్ళాను, అరుణాచల్ ప్రదేశ్. ఆ తర్వాత గుజరాత్ లో కచ్ భుజ్ లో చేశాను. ఆ తర్వాత NSG లో చేశాను, బ్లాక్ క్యాట్ కమాండోగా ఒక 3 సంవత్సరాలు. ఆ తర్వాత కాశ్మీర్ లో బారాముల్లా అని చాలా డేంజరస్ ప్లేస్, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అక్కడ మంచు కొండలలో, -డిగ్రీలలో, గ్లేషియర్లో. ఆ తర్వాత మథురాలో చేశాను, 7001 EME పెట్టాలని చెప్పేసి. ఆ తర్వాత మళ్ళీ శ్రీనగర్ నుంచి ఇక్కడికి రిటైర్మెంట్ గా వచ్చాను. ఎనర్జీ కమాండో అంటేనే బాగా కఠిన నిబంధనలు ఉంటాయి కదా, మీరు ఎట్లా ఎనర్జీలో ఎటువంటి వాళ్ళకు మీరు ప్రోటోకాల్ చేస్తారు? ఎనర్జీ అంటే అది ఒక 3 years మాత్రమే ఫిట్నెస్ ఉంటుంది. ఒకవేళ మళ్ళీ వెళ్ళాలి అని అనుకుంటే వాలంటరీ అక్కడ వెళ్ళడం జరుగుతుంది. ఒక 3 years కోసం మనకు ఒక 3 months ట్రైనింగ్ ఇస్తారు. అది ఎట్లా అంటే చాలా దారుణంగా ఉంటుంది ట్రైనింగ్. అంటే ప్రతిదీ కూడా తట్టుకోవడానికి, అంటే ఎనీ టైం, ఎనీవేర్, ఎనీ ప్లేస్, ఎలా అయినా మనం తట్టుకోవడానికి, ఉండడానికి, మానసికంగా శారీరకంగా దారుఢ్యంగా ఉండడానికి అక్కడ మనకు మెలకువలు నేర్పిస్తారు. శారీరకంగా ఉండడానికి, ఆ తర్వాత మానసికంగా ఉండడానికి మానసిక క్లాసులు కూడా అక్కడ రోజు చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు ఫిజికల్ ఫిట్నెస్, దాంతోపాటు మన ఫైరింగ్, ఇవన్నీ కూడా, స్విమ్మింగ్, ఇవన్నీ కూడా చాలా ట్రైనింగ్ ఇస్తారు. ఆ తర్వాతనే అక్కడ కమాండోగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే సెలెక్షన్ అవుతారో వాళ్ళని మాత్రమే 3 years కోసం అక్కడ ఉంచుకుంటారు. ఇప్పుడు కొత్తగా ఆర్మీలో కానీ, త్రివిధ దళాల్లో కానీ, ఇటు డిఫెన్స్ సంబంధించి కానీ, ఎటువంటి మీరు పారామిలిటరీ ఫోర్సెస్ లో జాయిన్ కావాలనుకున్న యువతకు ఎటువంటి మెసేజ్ ఇస్తారు? మెసేజ్ ఏంటంటే మనం దేశ సేవ చేయడానికి ఒక చాలా గొప్ప అవకాశం. ఇప్పుడు ఉన్నటువంటి అగ్నివీర్ కూడా చాలా గొప్ప అవకాశం మనకు. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే 4 years కదా అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. కానీ ఈ 4 years మనం అక్కడ ఉంటే, ఈ 4 years మన ట్రైనింగ్ పీరియడ్ లోనే ముగిసిపోద్ది. మనం బయటకు వచ్చేసి మంచి స్కిల్స్ తో మనం ఏదైనా చేసుకోవచ్చు. వాళ్ళు ఇచ్చే పేమెంట్ తో కానీ, వాళ్ళు ఇచ్చేటువంటి ఫిజికల్ దాని ద్వారా కానీ, వాళ్ళకి ఇచ్చేటువంటి చాలా టెక్నికల్ గా మనకు ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఆ టెక్నికల్ తో మనం బయట వచ్చి కూడా మనం సెట్ కావడానికి చాలా అవకాశం ఉంటుంది. చాలా మంది అగ్నిపథ్కు సంబంధించి చాలా మందిలో సందిగ్ధత నెలకొంది. అంటే 4 సంవత్సరాల్లో మేము ఏం చేస్తామని మీరేం మెసేజ్ ఇస్తారు వాళ్ళకి? మనం మామూలుగా ఇప్పుడు ఉన్నటువంటి యువత, అంటే ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా యువత ముఖ్యంగా పెడదారి పడుతుంది. దానికోసం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే 18 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల మధ్య ముఖ్యంగా ఆర్మీలో జాయిన్ అవుతారో, టెక్నికల్ అయితే ఇంకొక 23 సంవత్సరాలకు ఇంకో 2 సంవత్సరాల అవకాశం ఉంటుంది. ఎవరైతే దీనిలో వెళ్తారో పెడదారి పట్టకుండా ఉండి గ్రామంలోకి వచ్చి గ్రామంలో యువతను కూడా ఇంకా ముందు వాళ్ళని సెట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆర్మీలో ఏంటంటే ముందు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. దాంతో పాటు నాయకత్వ లక్షణాలు అలవడతాయి. దీంతో పాటు మనంతో పాటు ఇంకొక 20-30 మందిని మనం సెట్ చేయగలుగుతాం. ఎవరైతే వెళ్ళిన వాళ్ళు, అక్కడ సెట్ అయిన వాళ్ళు ఓకే, ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఇంకా ముందు మన గ్రామాన్ని, దేశాన్ని అభివృద్ధి పథాల్లో నడపడానికి ఇది ఒక గొప్ప మంచి అగ్నిపథ్, మంచి కార్యక్రమం.